పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 2 కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఈ రోజు రేపు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండి. సో ఎల్లుండి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు కొన్ని టిప్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారు. సో మీరు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీస్ పెడతారు కదా. సో పీజీ సెట్ వాళ్ళు అసలు ఏం చూస్తారు, దేని ప్రకారంగా మీకు కాలేజ్ ని అలొకేట్ చేస్తారో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో వీడియో చూసిన తర్వాత మీరే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకుంటారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ రోజు రేపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, కానీ ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మీరు ప్రాపర్ గా పెట్టారో లేదో చూసుకోండి, ఎల్లుండి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి 2 టైప్స్ గా పెట్టుకోవచ్చు. ఒకటి మీకు కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ లో ఎలాంటి స్పెషలైజేషన్ వచ్చినా ఫస్ట్ ప్రియారిటీ మీకు నచ్చిన కాలేజెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు మీకు స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్, సో నాకు ఓన్లీ ఈ స్పెషలైజేషనే చేయాలని ఉంది. సో ఎగ్జాంపుల్ సివిల్ ఉంది అనుకోండి, సివిల్లో ఓన్లీ స్ట్రక్చర్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు జియోటెక్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఎంఫార్మసీ వాళ్ళు కూడా మీకు నచ్చిన స్పెషలైజేషన్ ఏది ఉంటుందో అది మాత్రమే తీసుకోవచ్చు, లేదంటే ఉన్నాయన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇండివిజువల్ స్టూడెంట్ వాళ్ళకి నచ్చిన విధంగా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఎట్లా ఇస్తారు, ఇచ్చిన తర్వాత పీజీ సెట్ వాళ్ళు సీట్ ని ఎలా ఇస్తారో అవి చెప్తాను. సో ఇక్కడ నేను శాంపుల్ గా చెప్తున్నాను. వెబ్ ఆప్షన్స్ అనేటి ఈ విధంగా ఫస్ట్ ఇచ్చుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా మీరు ఎట్లన్నా ఇచ్చుకోవచ్చు. సో కాలేజే బ్రాంచ్. సో కాలేజే అంటే ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్, అందులో మీరు ఎంఫార్మసీ అయితే మీకు ఎంఫార్మసీ సంబంధించిన స్పెషలైజేషన్స్, ఎంటెక్ అయితే ఎంటెక్, ఎంఆర్క్ అయితే ఎంఆర్క్. నెక్స్ట్ కాలేజ్ బి బ్రాంచ్, కాలేజ్ సి బ్రాంచ్, కాలేజ్ డి, ఇలా కాలేజ్ ఏ అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పడానికి నేను అలా రాశాను. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ కాలేజ్ బట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆర్ బ్రాంచెస్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీ ఉంది, నేను జేఎన్టీలో ఉన్నాయన్ని బ్రాంచెస్ పెట్టేస్తా, నాకు ఇష్టం ఉండని ఉండకపోని, కానీ నాకు యూనివర్సిటీ సీట్ కావాలి. అట్లాంటి వాళ్ళు మీరు కాలేజెస్ ఆ బ్రాంచెస్ అన్ని పెట్టుకోవచ్చు. అండ్ అందులో కూడా కొన్ని బ్రాంచెస్ నాకు టఫ్ అనిపిస్తుంది, నేను చేయలేను అనుకుంటే అవి తీసేయాలి, అవి పెట్టద్దు వెబ్ ఆప్షన్స్. ఓన్లీ మీకు యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో 3 ఉంటే 2 ఇష్టం ఉంటే 2 పెట్టండి, 3 ఇష్టం ఉంటే 3, 1 ఇష్టం ఉంటే 1. సో విత్ ఇన్ సేమ్ కాలేజ్ మోర్ స్పెషలైజేషన్స్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా ఎన్ని ఫార్మేట్స్ అన్నా మీరు పెట్టుకోవచ్చు అండి, కానీ మీకు నచ్చినవి మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నాయన్నీ పెట్టొచ్చు, కానీ ఎప్పుడు ఫస్ట్ మీకు నచ్చినవి అన్ని పెట్టిన తర్వాత అన్ని పెట్టేసేయాలి, మళ్ళీ మిక్సప్ చేయొద్దు. మీకు ఫస్ట్ నచ్చినవి పెట్టాలి. మీకు 10 నచ్చితే 10, 20 నచ్చితే 20, 30 నచ్చితే 30 పెట్టిన తర్వాత మిగతా అన్ని పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ మనకు డిస్ప్లే అవుతుంది కదా, మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, మీరు ఎంటెక్ కి సంబంధించిన వాళ్ళైతే ఎంటెక్ సంబంధించిన అన్ని కనిపిస్తాయి. అందులో కూడా బ్రాంచ్ వైజ్ ఉంటాయి. సపోజ్ మీరు సివిల్ అయితే సివిల్ కి సంబంధించినవి ఉంటాయి, ట్రిపుల్ అయితే ట్రిపుల్ కి సంబంధించినవి ఉంటాయి, ఎంఫార్మసీ అయితే ఎంఫార్మసీ, ఫార్మా డి వాళ్ళైతే ఫార్మా డి, ఎంఆర్క్ అయితే సివిల్, లైక్ ఎంటెక్స్ ఎంఆర్క్ 2 రాసిన వాళ్ళు అన్ని ఒకటేసారి కనిపిస్తాయి. సో అలా మీకు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీలో ఫస్ట్ అన్ని చూపిస్తుంది. అందులో నుంచి ఫస్ట్ మీకు నచ్చినవి అన్ని పెట్టేసేయాలి. ఒక ఎగ్జాంపుల్ 50 ప్రియారిటీస్ చూపిస్తుంది, మీరు ఒక 20 పెట్టారు, 30 పెట్టారు, మిగతా 20 ఉంటాయి కదా, మిగతాయి కూడా లాస్ట్ పెట్టేసేయాలి. సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అసలు నా ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది. సో అలా ఐడియా కోసం అన్ని పెట్టేసేయాలి. సో ఇప్పుడు పీజీ సెట్ వాళ్ళు అసలు ఎట్లా మనకు ర్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ఎట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా పాటిస్తారో అవి చెప్తాను. సపోజ్ ఒక క్యాండిడేట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 20 కాలేజెస్ పెట్టాడు, 20 వెబ్ ఆప్షన్స్. అంటే ఎగ్జాంపుల్ జేఎన్టీ ఉంది, ఒక స్పెషలైజేషన్, అదొక వెబ్ ఆప్షన్స్. జేఎన్టీయు ఇంకొక స్పెషలైజేషన్, అదొక వెబ్ ఆప్షన్స్. అంటే వెబ్ ఆప్షన్ అంటే ఒక చాయిస్. సో అలా మీరు ఎన్ని చాయిసెస్ పెట్టారు దాని మీదనే మీ సీట్ అలాట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఒక 20 వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాడు, మీరు 30 పెట్టండి, 40 పెట్టండి, అది మీ ఇష్టం. సో మీకు పెద్ద ర్యాంక్ వస్తే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, మంచి ర్యాంక్ ఉంటే ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టి మిగతాయి లాస్ట్కి అన్ని పెట్టేసేయండి. మీకు చిన్న ర్యాంక్ రాని పెద్ద ర్యాంక్ రాని ఉన్నాయన్నీ పెట్టాలి, అది కూడా మీకు నచ్చిన కాలేజెసే అవి పెట్టాలి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను. సపోజ్ ఈ క్యాండిడేట్ 20 వెబ్ ఆప్షన్స్ పెట్టాడు, 1st, 2nd, 3rd, 4th, 5th. అలా పెట్టినప్పుడు ఫస్ట్ ఒక కాలేజ్ పెట్టండి, ఎగ్జాంపుల్ జేఎన్టీ అనుకోండి, ఒక స్పెషలైజేషన్ పెట్టాడు. ఆ సీట్ అతనికి రావాలంటే అసలు ఎట్లా చూస్తారంటే ఫస్ట్ అతని ర్యాంక్ ఎంత ఉంది, ఫస్ట్ ర్యాంక్ చూస్తారు. సెకండ్ వచ్చేసి మీ క్యాస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీ క్యాస్ట్ లో సపోజ్ ఆ వెబ్ ఆప్షన్స్ మన తెలంగాణ ఓవరాల్ లో ఎగ్జాంపుల్ ఆ వెబ్ ఆప్షన్స్ ఎంతమంది పెట్టారు,
ఒక 100 మంది పెట్టారనుకోండి, 100 మందిలో క్యాస్ట్ వైజ్ చూస్తారు. ఎస్సీ వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారు, ఎస్సీలో 10 మెంబర్స్ అప్లై చేస్తారు, బీసీఏలో ఒక 20 మెంబర్స్ అప్లై చేస్తారు. ఆ 20 మెంబర్స్ లో టాప్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారు సీట్. సో ఈ విధంగా మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సపోజ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఉంది, ఆ వెబ్ ఆప్షన్స్ లో మీకు మీ క్యాస్ట్ లో మీరు టాప్ లో లేరు, టాప్ లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ కాలేజ్. సో నెక్స్ట్ సెకండ్ వెబ్ ఆప్షన్ చూస్తారు, ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఆ వెబ్ ఆప్షన్స్ కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు. సపోజ్ మీరు ఓన్లీ రెగ్యులర్ పెట్టారు, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టారు, సెల్ఫ్ ఫైనాన్స్ ఒక 30 మంది పెట్టారు. ఆ 30లో ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ కేటగిరీ ఉంటారు. ఎస్సీ ఇప్పుడు ఎస్టీ అనుకోండి, ఎస్టీలో ఒక 5 మందే ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఆ 5 మెంబర్స్ లో టాప్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ థర్డ్ వెబ్ ఆప్షన్స్. ఆ థర్డ్ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు సపోజ్ అక్కడ ఎవ్వరు లేరు, మీరు ఒక 5 మెంబర్స్ మాత్రమే అప్లై చేస్తారు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు, అందులో మీరు టాప్ ఉన్నారు, మీ క్యాస్ట్ లో మీకు ఇస్తారు. సో ఇక్కడ క్యాస్ట్ పరంగా చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు 20 పెడతారా, 30 పెడతారా, ఎన్నన్నా పెట్టండి. ఎక్కువ పెడితే మీకు ఏదో ఒక కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంది, తక్కువ పెడితే ఏమైతుంది ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఈ క్యాండిడేట్ 20 వెబ్ ఆప్షన్స్ పెట్టాడు, ఫస్ట్ ప్రియారిటీ చూసిండు, క్యాస్ట్ లో టాప్ లేడు, నెక్స్ట్ ప్రియారిటీ క్యాస్ట్ లో టాప్ లేడు, థర్డ్ క్యాస్ట్ లో టాప్ లేడు, ఫోర్త్ క్యాస్ట్ లో టాప్ లేడు. అలా ప్రతి వెబ్ ఆప్షన్స్ సిస్టమ్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటది. సపోజ్ ఒక క్యాండిడేట్ కి ఒక 10th ప్రియారిటీ వెబ్ ఆప్షన్స్ పెట్టాడు, అతను యూనివర్సిటీ సీట్ అనుకున్నాడు, రాలేదు. మనకు సిబిఐటిలో ఒక బ్రాంచ్ పెట్టిండు, ఆ బ్రాంచ్ లో అతను పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో ఓన్లీ 5 ఎస్సీ స్టూడెంట్స్ అప్లై చేసి అందులో ఇతను టాప్ లో ఉన్నాడు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టిండు, టాప్ లో ఉన్నాడు, అప్పుడు ఆ సీట్ ఇతనికి ఇస్తారు. సో ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, అట్లా ఇస్తారు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 1 లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అవి హోల్డ్ లో ఉన్నట్టు అవిటికి మీకు ఇప్పుడు ఇవ్వరు. ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఏవైతే సీట్ క్యాన్సిల్ చేసుకున్నాయి, ఎవరైతే ఫేజ్ 1 లో సీట్ వచ్చి ఆ కాలేజ్ కి రిపోర్ట్ చేయని వాళ్ళు, ఆ సీట్స్ అన్ని మనకి ఇప్పుడు ఫేజ్ 2 లో ఉంటాయి. సో ఫేజ్ 2 ఎంత జాగ్రత్తగా పెడతారో, సీట్ రాని వాళ్ళు అండ్ మీకు నచ్చిన కాలేజ్ రాని వాళ్ళు మీరు ప్రాపర్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సీట్ రాని వాళ్ళు, ఇప్పుడు మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడితే మాకు సీట్ వస్తుంది అంటే అన్ని పెట్టాలి. ఎందుకు అన్ని పెట్టాలంటే, ఇప్పుడు మీరు పెట్టిన ప్రియారిటీలో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటేనే ఆ సీట్ మీకు వస్తుంది, టాప్ లో లేకుంటే రాదు. ఎందుకంటే ఎస్సీ కాంపిటీషన్, ఎస్టీఏ కాంపిటీషన్, బీసీఏ వాళ్ళు బీసీఏ కాంపిటీషన్, మనకు వేరే క్యాస్ట్ లో గురించి అవసరం లేదు. సో ఎప్పుడైనా మన క్యాస్ట్ లో మనం టాప్ ఉంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో ఈజీగా వచ్చేస్తుంది. సో నేను అందుకే చాలా సార్లు చెప్పాను, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే ఒక స్పెషలైజేషన్ లో 30 సీట్లు ఉంటే 30 మీ కావు, 30లో 10% ఎస్సీ 15%, బీసీఏ 10%, ఈడబ్ల్యూఎస్ 10%, జనరల్ కేటగిరీ మొత్తం ఒక 40% ఉంటుంది. సో ఇలా అన్ని ఉంటాయి. అండ్ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఎన్సీసీ కావచ్చు, పిహెచ్ కావచ్చు, ఇప్పుడు మీకు ఫేజ్ 2 లో ఇస్తారు. సో ఫేజ్ 2 లో మీ రిజర్వేషన్ ప్రకారంగా మీరు ఇప్పుడు పిహెచ్ లో కూడా ఇప్పుడు అందరు పిహెచ్ వాళ్ళకి ఇవ్వరు, పిహెచ్ లో మీరు టాప్ ఉండాలి. ఇప్పుడు ఎన్సీసీ ఉంటారు, ఇప్పుడు 1000 మంది ఎన్సీసీ వాళ్ళు అప్లై చేసిన అనుకో, 1000 మందికి ఇవ్వరు. ఆ 1000లో యాజ్ పర్ రూల్ మనకు రిజర్వేషన్ ఎంత ఉంటుంది, 2%, 1%, 1% అంటే 1% కి ఇస్తారు. సో అట్లా రిజర్వేషన్ రూల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి మీ కేటగిరీలో టాప్ ఉంటే మీకు సీట్ ఈజీగా వస్తుంది, మనకు వేరే కేటగిరీ గురించి అవసరమే లేదు. సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ప్రతి కేటగిరీలో ప్రతి వెబ్ ఆప్షన్స్ లో చూస్తారు, ఇక్కడ వేకెన్సీ ఉందనుకోండి ఇచ్చేస్తారు. కానీ క్యాష్ లో టాప్ ఉంటే ఆ వెబ్ ఆప్షన్స్ ఎవరు కూడా అప్లై చేయలేరు అనుకోండి, మీరే ఒక సింగిల్ పర్సన్ ఉన్నారు, మీకు ఇచ్చేస్తారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఇప్పుడు కొందరు ఎట్లా వాళ్ళకి తెలుస్తాయి, కొన్ని ఎంటెక్ కాలేజ్ కావచ్చు, ఎం ఫార్మసీ కాలేజ్, ఇవి లూజ్ కాలేజెస్, కానీ అందరికి తెలియవు అవి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు పక్కనే ఉంది కాబట్టి నేను అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, అక్కడ కాంపిటీషన్ ఉండదు. అతను ఒకటే ఆ కాలేజ్ పెడతాడు, ఆ కాలేజ్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఆ కాలేజ్ ఎవరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టరు, ఆ కాలేజ్ కి మీరే ఇక కాంపిటీషన్ ఎవరు ఉండరు. సో అలాంటి కూడా పెట్టుకోవచ్చు. సో అప్పుడు మీ క్యాష్ లో ఎవరు కాంపిటీషన్ ఉండరు, మీకు ఎంత పెద్ద ర్యాంక్ ఉన్నా మీకు ఇచ్చేస్తారు. సో ఈ విధంగా స్ట్రాటజీగా ప్రాపర్ గా పెడితేనే మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చి కొందరికి రాదు, పెద్ద ర్యాంక్ వచ్చి కూడా కొందరికి వస్తుంది. సో ఇక్కడ వెబ్ ఆప్షన్సే మ్యాటర్స్ అండి. సో మీరు మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఈ విధంగా మనకు పీజీ సెట్ లో రిజర్వేషన్ పాలసీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సీట్స్ వేకెన్సీస్ ఉండాలి, సెకండ్ రిజర్వేషన్ మీ కేటగిరీలో టాప్ ఉండాలి, అండ్ మీ ప్రియారిటీ ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉండాలి. సో ఈ విధంగా ఉంటాయి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే
సీట్ ఎప్పుడు రాదంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఆ కాలేజ్లో హెవీ కాంపిటీషన్ ఉంటే రాదు, అండ్ మీ ర్యాంక్ పెద్దగా ఉంటే రాదు. సో అందుకే వెబ్ ఆప్షన్స్ అనేవి అన్ని పెట్టేసేయండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఇప్పుడు ఫేజ్ 1లో మీకు ఒక సీట్ వచ్చిందంటే మీకు ఆ కాలేజ్ ఫిక్స్ అయింది. అంటే ఎవరైతే కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు కదా, ఆన్లైన్లో పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్తే మీకు సీట్ బుక్ అయిపోయింది ఫేజ్ 1లో. ఇప్పుడు ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టారంటే, మీకు ఫేజ్ 1లో కాలేజ్ నచ్చింది అనుకోండి, అదే కాలేజ్లో మంచి స్పెషలైజేషన్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్. లేదు ఈ కాలేజ్ నచ్చలేదు, నాకు వేరే కాలేజ్ కావాలి, యూనివర్సిటీ కాలేజ్ కావాలి, సో ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్ మాత్రం పెట్టుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, మీకు ప్రైవేట్ కాలేజీలో వస్తుందని అర్థమైపోయింది, ఇక యూనివర్సిటీలో రాదు, నా ర్యాంక్ పెద్దగా ఉంది. కానీ ఈ ప్రైవేట్ కాలేజ్ కన్నా మంచి ప్రైవేట్ కాలేజ్ రావాలంటే ఓన్లీ బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ మాత్రమే పెట్టాలి. సో ఇంకొక డౌట్, ఇప్పుడు పెడతారు కాలేజ్ రాలేదు, ఫేజ్ 1 కాలేజ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కాలేజ్ చేంజ్ అయింది, కాలేజ్ చేంజ్ అయితే మీకు ఫేజ్ 2లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది, ఫేజ్ 1 వెళ్ళిపోతుంది. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎప్పుడైనా మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక 5 కాలేజ్లోనే పోదాం అనుకుంటున్నారు, ఆ 5 కాలేజెసే పెట్టండి. మళ్ళీ కింద అన్ని పెట్టారనుకోండి, మీకు ఫేజ్ 1 మంచి కాలేజ్ అనుకున్నారు, మంచి కాలేజ్ అంటే దానికన్నా బెస్ట్ కాలేజీలో వెళ్ళడానికి ట్రై చేస్తాం కదా ఎవరేమైనా. చిన్న లాజిక్, మీకు ఫేజ్ 1లో ఎంత మంచి కాలేజ్ వచ్చినా ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే ఈ కాలేజ్ కన్నా మంచి కాలేజ్ కోసమే పెడుతున్నారు కదా. సో మళ్ళీ కింద కాలేజెస్ పెడితే మళ్ళీ నాకు ఫేజ్ 1 ఉంటుందా, ఫేజ్ 2 పోతుందా అన్న క్వశ్చన్స్ మీకు రైజ్ అవ్వద్దు. సో ఎప్పుడైనా ఫేజ్ 1లో మీకు ఏ కాలేజ్ అయినా రాని, ఆ కాలేజ్ కన్నా బెటర్ కాలేజే ఫేజ్ 2లో పెట్టాలి. అప్పుడు మాత్రమే ఫేజ్ 1 మీకు పెట్టిన ఫేజ్ 2 కాలేజెస్లో కాంపిటీషన్ తక్కువ ఉంది అనుకోండి, మీకు మంచి కాలేజ్ వస్తుంది. లేదంటే ఫేజ్ 1లో ఉంటుంది. సపోజ్ ఫేజ్ 2లో చేంజ్ అయింది అనుకోండి, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఒక 20 పెడితే 16th కాలేజ్ వచ్చింది, మీరు ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ పోతుంది. సో మీరు పక్కా ఫేజ్ 2లోనే పోవాలి, మళ్ళీ నాకు ఫేజ్ 1 కావాలంటే ఇవ్వరు. సో ఈ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో అండ్ మీకు కాలేజ్ షిఫ్ట్ అయిన వాళ్ళు మీరు మళ్ళీ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ ఫేజ్ 2లో ఇచ్చేసేయాలి. సో ఈ విధంగా ఉంటుంది. మీకు మనీ అనేది ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మళ్ళీ మనీ కట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2 కాలేజ్లో మీకు మనీ ఎక్కువ ఉంటే ఎంతైతే మనీ ఎక్కువ ఉంటుందో అది పే చేసుకోవాలి. సపోజ్ ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2లో తక్కువ అమౌంట్ చూపిస్తే అది రీఫండ్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోవాలి. ఎంటెక్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఫస్ట్ ఫేజ్ 2లో ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టుకోండి, అప్పుడు సీట్ వస్తుంది. ఫేజ్ 1లో ఒక సీట్ వచ్చింది, కానీ ఫేజ్ 2లో బెటర్ కాలేజ్ అంటే బెటర్ కాలేజ్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ర్యాండమ్గా ఏవేవో పెట్టేసి మళ్ళీ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నాకు ఫస్ట్ ఫేజ్ 1 అంటే ఇవ్వరు. సో అదంతా సిస్టమ్ అప్డేట్ చేస్తుంది కాబట్టి అసలు పాసిబుల్ కాదు. సో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. సో ఇవి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ రావాలంటే ఫస్ట్ చూసేది ర్యాంక్, సెకండ్ మీ క్యాస్ట్, ఆ క్యాస్ట్లో కూడా మీరు ఎంత టాప్లో ఉన్నారు, థర్డ్ వచ్చేసి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. ఇవే ఈ ఫ్యాక్టర్స్ మీదనే మీకు సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఆ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే ఆ కాలేజ్కి మీరు వెళ్తున్నారు అన్నట్టు. సో పెడితే ఆ 10 పెడితే 10లో ఏది వచ్చినా వెళ్ళేటట్టు ఉండాలి, 20 పెడితే 20లో ఏది వచ్చినా వెళ్ళేటట్టు ఉండాలి, 30 పెడితే 30లో. లేదంటే మీకు విఎన్ఆర్ సిబిఐటి వచ్చింది, మీరు ఏం చేస్తారు, ఓయూజేఎన్టీఏ పెట్టాలి. సో ఓయూజేఎన్టీలో వస్తే అందులో వెళ్తారు, లేదంటే సిబిఐటి ఏది ఉంటే అందులోనే మీరు ఎంటెక్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు అవి చేయాల్సి వస్తుంది. సో ఇదండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఫేజ్ 1లో ఎట్లుంటుందో ఫేజ్ 2లో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్. సో నా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను వీడియో. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో, మళ్ళీ ఎవరికైతే డౌట్ ఉందో ఆ వీడియో చూడండి. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు ప్రాపర్గా పెట్టారా లేదా చూస్ చేసుకోండి, చూడండి ఒకసారి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, ఎల్లుండి ఎడిట్ చేసుకోవచ్చు, అన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు, మళ్ళీ కొన్ని డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ ఎడిట్ రోజు ఏదైతే ఫైనల్ కొడతారో అదే ఫైనల్. సో దాని బేస్ మీదే మీకు ఏదో ఒక సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే ఫైనల్ ఫేజ్ అండి. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో పెద్ద ర్యాంక్ వచ్చిందని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఈజీగా సీట్ అయితే వస్తుంది. సో నెగ్లెక్ట్ చేయకండి. అన్ని వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ప్రియారిటీ టు లాస్ట్ ప్రియారిటీస్ అన్ని పెట్టండి. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ కూడా పెట్టారు, టాప్ 100 కాలేజ్, టాప్ ఏవైతే ఫార్మసీ కావచ్చు, ఎంటెక్. సో
చూడండి, చూసి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే మీకు నచ్చిన కాలేజ్ అన్ని ప్రియారిటీ ఆర్డర్స్ పెట్టుకోండి. మనకు వెబ్సైట్లో ఎంటెక్ ఎంఫార్మసీ అన్ని కాలేజ్ లిస్ట్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎలాంటి ఫీ స్ట్రక్చర్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రాపర్గా అన్ని మీకు నచ్చినవి పెట్టండి. మళ్ళీ వీళ్ళే చూసి ర్యాండమ్గా పెట్టకండి. మీకు నచ్చినవి పెట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టండి. సో రిజల్ట్స్ వచ్చిన రోజు రిజల్ట్స్ చూసుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్స్ కావచ్చు, జిరాక్స్ ఇట్లా అన్ని ఇచ్చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పింగ్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.